గైస్ మేము ఈరోజు టెక్సస్ వెళ్తున్నాం. వెల్కమ్ టు మై ఛానల్ బన్నీ టాక్స్. ఈరోజు మా ఫ్లైట్ ఎగ్జాక్ట్గా 3:30కి అనుకుంటా. మేము ఒక 2:30 వరకు అక్కడ ఉండాలి. సో ప్రజెంట్ టైం వచ్చేసి 1:30 అండ్ ఇవాళ డేట్ 30 అనుకుంటా. 30 ఓకే రైట్. నేనైతే క్విక్గా రెడీ అయిపోతున్నా. సో ప్రెసెంట్ ఇంకొక 3 అవర్స్లో మాకు ఫ్లైట్ ఉంది. మేము ఇప్పుడు ఇంకొక 10 మినిట్స్లో ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతాం. సీ యూ దేర్, బాయ్. పట్టుకోవా, నేను బ్యాగ్ వేసుకోవాలి. మేము ఇప్పుడే రీచ్ అయ్యాము. బాయ్. చలేస్తుంది. హాయ్ గైస్, విన్నక్కేది ఒక నిమిషం. హాయ్ అక్క. నేను ఫస్ట్ టైం యూఎస్కి వస్తా కదా, అది ఎయిర్పోర్టే. సో నాకు అదంతా గుర్తొస్తుంది. యాక్చువల్లీ మేము ఆల్రెడీ ఆన్లైన్లో చెక్ ఇన్ అయ్యాము. సో ఇప్పుడు డైరెక్ట్ టర్మినల్ దగ్గరికి వెళ్తున్నాం. గాయస్ మన ఫ్లైట్ వచ్చేసి 3:52 పోయింది. సారీ, అక్కడ కనిపిస్తుంది కదా ఫస్ట్ ఫ్లైట్ 3:52, అది మనది. అయితే మేము ఫస్ట్ టైం యూఎస్కి వచ్చినప్పుడు ఆ ఇమిగ్రేషన్, ఇక్కడ ఫ్లైట్, అదంతా గుర్తొస్తుంది నాకైతే. గైస్ ఇప్పుడే మా బ్యాగ్స్ చెక్ ఇన్ అవన్నీ అయిపోయాయి. సో ఇప్పుడు టర్మినల్ దగ్గరికి వెళ్తున్నాం. గైస్ టైం అయితే ప్రజెంట్ 3:30 అవుతుంది. మా ఫ్లైట్ వచ్చేసి 5:25. సో ఇంకొక 2 అవర్స్ ఉంది. గైస్ మేము టర్మినల్ దగ్గరికి అయితే వచ్చేసాం. మాకు ఒక 2 అవర్స్ టైం ఉంది. ఫుల్గా నిద్ర వస్తుంది. యాక్చువల్లీ నిన్న నేను 8:30కి అట్లా పడుకున్నా. నేను 8:30కి పడుకున్నా. 8:30కి పడుకున్నాక 8:30 కాదు 9కి పడుకున్నాను. 11:30కి ఏమో అలాగే వాళ్ళు వచ్చారు డ్రెస్సెస్ ఇవ్వడానికి. సో మళ్ళీ 11:30కి లేసి మళ్ళీ పడుకుందాం అనుకున్నాను. నాకు నిద్ర పట్టలేదు ఇంకా. మా ఫ్లైట్కి ఇంకొక 2 అవర్స్ ఉంది. సో ఇక్కడ ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తున్నాము. నార్మల్గా మన ఇండియాలో ఇట్లా డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ ఇట్లా లోపల బాగుంటుంది. ఇక్కడ అంతేం లేదు. అసలు ఇది ఎయిర్పోర్ట్ లానే అనిపించట్లే. అసలు ఏంటో మరి. నేను మీకు ఒకసారి ఇట్లా మొత్తం చూపిస్తా బ్యాక్ నుండి. గైస్ ఇదే ఎయిర్పోర్ట్ లాగే లేదు కదా, బట్ ఇదే ఎయిర్పోర్ట్. ఓకే,
ఒక్క నిమిషం. సో ప్రజెంట్ అయితే మేము ఇట్లా ఎయిర్పోర్ట్ అంతా ఇట్లా ఒకసారి చూడడానికి వెళ్తున్నాం. ఏదైనా ఓపెన్ ఉంటే తినడానికి. చూసారు కదా, అసలు ఏవి ఓపెన్ లేదు. ప్రజెంట్ టైం అయితే 3:30 అవుతుంది. అసలు ఇది నాకు ఎయిర్పోర్ట్ లానే అనిపించట్లే. మేము ప్రజెంట్ అయితే స్టార్ బాక్స్ ముందు ఉన్నాం. అసలు మేము అటు వెళ్ళేటప్పుడే మాది క్లోజ్ ఉంది, ఇప్పుడు వచ్చేసరికి ఏమో ఇంత పెద్ద క్యూ ఉంది. వేగర్స్ తీసుకున్నాం, ఇప్పుడు మళ్ళీ గేట్ దగ్గరికి వెళ్తున్నాం. గైస్ మా బోర్డింగ్ స్టార్ట్ అయింది. మేము విన్నక్కోవాలి చెల్లిస్ అన్ని కనిపించట్లే. కొత్త మెంబర్ మన వ్లాగ్కి. గైస్ బోర్డింగ్ అయితే స్టార్ట్ అయింది, వెళ్ళిపోతున్నాం. గైస్ చాలా క్యూ ఉంది, మేము ఒక 10-15 మినిట్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం. అంత క్యూ. గైస్ మేము ఇప్పుడే లోపలికి వెళ్తున్నాం. గైస్ మనకి విండో సీట్ వచ్చింది. Spirit Airlines has something called points pooling, which you can share your points with your family and friends. మేమైతే వెళ్ళిపోతున్నాం గైస్. రైట్, మేము ఫ్లైట్ అయితే దిగాము. మాకు ఎగ్జాక్ట్ ఇంకొక 1 అవరే ఉంది నెక్స్ట్ కనెక్టింగ్ ఫ్లైట్ టెక్సస్కి. ప్రజెంట్ మేమైతే అట్లాంటాలో ఉన్నాము. అమ్మో, నేను తెలుసా ఫ్లైట్ ఇట్లా టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు పడుకుంటూ వచ్చేటప్పుడు లేసా, అట్లా ఏం చూడలేదు బయట. నాకు అసలు పిచ్చి నిద్ర వచ్చింది. గైస్ నేను మీకు ఒక సజెషన్ ఇస్తాను. అయితే దేంట్లో ఉంది, నెట్ఫ్లిక్స్లో తస్కరీ అని ఒక సీన్ ఉంటుంది, అది చూడండి. తస్కరీ సంథింగ్ ఏదో అదేంటంటే సిరీస్ కస్టమ్స్ గురించి. మా డాడీ కూడా చూసి మా రిషికి చెప్పిండు అది చూడు బాగుంది అని. కానీ నేను మా డాడీ కన్నా ముందు అప్పటికే చూసేసా. సో మన నెక్స్ట్ ఫ్లైట్ యాక్చువల్లీ 9:05కి, టైం ఆల్రెడీ 8. అంటే మా బోర్డింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. ఇది ఇక్కడ బాగుంది, అది ఎయిర్పోర్ట్ నిజంగా బాగుంది. ఇక్కడ మేము ఫస్ట్ ఎక్కింది అస్సలు బాగాలేదు, ఇదే ఇట్లా పాడుబడ్డ డుక్ ఎయిర్పోర్ట్ లాగా ఉంది. బట్ ఇది ఓకే, చాలా బాగుంది. ఒకటి, 2, 3. గుడ్ మార్నింగ్ గాయస్ ఫ్రమ్ అట్లాంటా. ఓకే, సో ప్రజెంట్ అయితే మేము అట్లాంటాలో ఉన్నాము, అట్లాంటా ఎయిర్పోర్ట్లో. ఇక్కడ మాకు కనెక్షన్ ఫ్లైట్ ఉంది టెక్సస్కి, ఇంకొక 1 అవర్లో ఉంది. సో ఆల్రెడీ బోర్డింగ్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది, మేము వెళ్ళాలి. అండ్ అంతే, ఏమీ నాకు అసలు మళ్ళీ నిద్ర వస్తుంది. దేవుడా, ఇప్పుడు అట్లాంటా నుండి టెక్సస్ ఫ్లైట్ జస్ట్ 1 అవర్ అంతే. అటు ఇటు చూస్తే దిగుతాం నాకు తెలిసి. సో ఏం కాదు. ప్రజెంట్ బోర్డింగ్కి అయితే వెళ్తున్నాం. అక్కడ ఆయన ఉన్నాడు, అక్కడ ఆయన మన టికెట్ చెక్ చేసి చూస్తాడు. గైస్ నాకు మళ్ళీ విండో సీట్ దొరికింది. Okay, from Houston, we've got a few bumps en route. Keep it on that seatbelt sign. When the sign's on, please stay seated, buckled up. We'll do our very best to find some smooth air for you. Once again, welcome aboard. Enjoy the flight. హ్యూస్టన్. ప్రజెంట్ అయితే మనం హ్యూస్టన్కి వచ్చేసాము.
వెల్కమ్ టు హూస్టన్ గైస్. ప్రజెంట్ అయితే మనం హూస్టన్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము. నేను ఏ ఫ్లైట్లో కూడా ఫుల్ పడుకున్నా. అసలు నాకు నైట్ నిద్ర లేకున్నా ఎట్లన్నా నాకు తెలియదు, కానీ అసలు కంప్లీట్గా పడుకునే ఉన్నా. ఆ ఫ్లైట్లో ఈ ఫ్లైట్లో మొత్తం నిద్రతోనే సరిపోయింది నాకు. వచ్చింది ఇప్పుడు తలకాయ సెట్ అయింది. అసలు నిద్రపోకపోతే నాకు ఇంకా డే అంతా అట్లనే ఉండేది. కేసు తీసుకుందాం ఇప్పుడు. గైస్ వెల్కమ్ టు హూస్టన్. గైస్ ప్రస్తుతమైనది మనం ఒక బస్సు ఎక్కాము, చూపిస్తాం. సో యాక్చువల్లీ ప్రజెంట్ మనం ఒక బస్సు ఎక్కాము. ఇదేంటంటే ఫ్రీ బస్సు. ఇక్కడ నుండి మనం వెళ్ళి వాళ్ళు రెంటల్ కార్డ్స్ ప్రొవైడ్ చేసే దగ్గరికి తీసుకెళ్తారు. సో మనం అక్కడికి వెళ్ళి ఒక కార్డ్ తీసుకోవాలి.